హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి జీడిపప్పుల గురించి తెలుసుకుందామండి. పచ్చి జీడిపప్పు తింటే కలిగే లాభాలు ఎన్నో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఇందులో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. పచ్చి జీడిపప్పులు కోస్తున్నాము ఇక్కడ. ఇందులో ఎముకలు, మెదడుకు మేలు చేకూర్చే పోషకాలైన రాగి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ లాంటివి కూడా ఉంటాయి. జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్, జింక్, భాస్వరం, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పులో చక్కెర తక్కువగా ఉంటుంది. రాగి సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యకరమైన నిరోధక శక్తిని సమర్థంగా మెదడు అభివృద్ధి ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కోసి చూపిస్తామండి. ఈ పచ్చి జీడిపిక్కలు చూసారా, ఇలా 2 భాగాలు చేయాలండి. ఈ పచ్చి జీడిపిక్క 2 భాగాలు చేస్తున్నప్పుడు ఏంటంటే గ్లోవ్స్ ఖచ్చితంగా వేసుకోవాలండి. లేని పక్షంలో ఆయిల్ అప్లై చేయాలి చెయ్యికి, లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఈ పచ్చి జీడిపప్పు దీని విలువ కాస్త ఎక్కువ అయినప్పటికీ దీని వలన కలిగే ప్రయోజనాలు కూడా అలానే ఉంటాయి. జీడిలో కొవ్వు పదార్థాలు, మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఇ, కే, బి6 పుష్కలంగా ఉంటాయి. జీడిపండు అడుగున ఉండే గింజ నుంచి జీడిపప్పు సేకరిస్తాము. చూసారా, సైడ్ భాగాన్ని యాసిడ్ లాగా ఉన్నాయి. ఇదే కొంచెం డేంజర్ అండి. ఇలా 2 భాగాలు చేసి లోపల ఉన్న జీడి పిక్కని వేరు చేస్తామండి. దాని పప్పు చూడండి అలా తీస్తాము. అలా వేరు చేయాలండి. అలా వేరు చేసి గిన్నెలు వేసిన తర్వాత తొక్కలన్నీ సైడ్కి పడేసి మిగతా కావలసిన భాగం జీడిపప్పుని మనం తీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, పచ్చి జీడిపిక్క నుండి అడుగున ఉండే గింజ నుండి జీడిపప్పు తీసాము. చాలా చక్కగా ఉంది కదా. దీనికి లేయర్ ఉంటుందండి, అవి తీస్తే ఇంకా బాగుంటుందండి. మనకు షాప్లో దొరికే జీడిపప్పు కంటే ఈ పచ్చి జీడిపప్పు సేకరించింది చాలా బాగుంటుందండి. జీడిపప్పు తీసిన తర్వాత తొక్క చూడండి ఫ్రెండ్స్. జీడిపప్పు పై భాగాన ఒక లేయర్ ఉంటుందండి. ఆ లేయర్ కూడా ఎలా తీయాలి చూపిస్తాను చూడండి. ఎలా తీసింది చూసారు కదా, చాలా చక్కగా ఉంది కదా, నీట్గా. ఏంటంటే ఆ పొర లేయర్ తీస్తే కానీ చాలా బాగుంటుందండి. చూసారా, అలా తీయాలండి. చూడండి, అది అలా తీయాలండి. అలా తీసిన తర్వాత మనము పక్కన పెట్టుకోవాలండి అలాగా ఒక్కొక్కటిగాన. తర్వాత భలే బాగుంటుందండి చూడడానికి, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇదండి. చూసారా, దగ్గరుండి చూపిస్తాను మీకు. పై లేయర్ ఉంటుంది కదా, ఈ లేయర్ని మొత్తం తీసేయాలండి. ఇది వేస్ట్ భాగం అండి. చూసారా, అవి తీసిన తర్వాత మనం షాపుల్లో చూస్తాం కదండి, గ్రేట్ చేసినట్టు అలా కనిపిస్తాయండి తర్వాత. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా, చక్కగా కనిపిస్తుంది కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, పచ్చి జీడిపిక్క 2 భాగాలు చేసిన తర్వాత చూసారండి, 1 నెంబర్ దగ్గర అలా తీయాలండి. తొక్క తీసిన తర్వాత వేరు చేయాలి. వేరు చేసిన తర్వాత 2వ ప్లేట్లో చూసారు కదండి, అక్కడ నుంచి జీడిపప్పు తీసిన తర్వాత ఒక పైకి ఒక లేయర్ ఉంటుంది. అది తీసిన తర్వాత 3వ ప్లేట్లో మనం వేసుకుంటే 3వ ప్లేట్కి వచ్చేసరికి క్లియర్గా ఉంటుందండి, గ్రేడ్గా వస్తుంది. తర్వాత మనం నచ్చిన స్టైల్లో కూరలు కానీ ఇవన్నీ వండొచ్చండి. చాలా బాగుంటుందండి. మన దేశంలోన పిక్కలు తీయడం మర్చిపోయావా, లే ఏయ్. ఎక్కువగా పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు, మండస, పలాస, సోంపేట, కంచెలి, సీతంపేట మండలాల్లో ఎక్కువగా పండిస్తారండి. సుమారు 1,00,000 ఎకరాల్లో జీడి పంట సాగవుతుంది. మా గిరిజనులు మాత్రం ఎక్కువగా ఈ జీడిపప్పు అనేది కొనేసి తినరండి. కేవలం ఇటువంటి పచ్చి జీడిపిక్కల నుంచి పప్పు తీసి తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే పచ్చి జీడిపిక్క నుంచి పప్పు తీసింది దీని టేస్ట్ వేరండి. మనము మార్కెట్లో తీసుకున్నది దాని జీడిపప్పు టేస్ట్ వేరండి. మీరు ఎప్పుడు తినకపోయి ఉంటే కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. గిరిజన ప్రాంతాల్లో రైతులకు ఇది ఎక్కువగా దొరుకుతాయండి. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి ఒక్కసారి పుష్కలంగా దొరకడం వల్ల పచ్చి జీడిపిక్క పప్పు తినడానికి ఎక్కువ ఇష్టపడతామండి. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే తినండి ఫ్రెండ్స్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కంటికి, రెటీనా, అలాగే బోల్డ్ అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, చూసారా, అమ్మాయిలు పచ్చి జీడిపిక్కలు కూర కోసం తీస్తున్నారండి. చూసావా, అమ్మాయిలు కలిస్తే ఎంత సరదాగా అసిగేసుకుంటూ తీస్తారు చూడండి పిక్కలు. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా తీస్తున్నారు చూడండి, నీట్గా ఉంది కదా. పచ్చి జీడిపిక్కలు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలాగ ఉన్నా సరే టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి, ఎంత చక్కగా రౌండ్గా తీసారు. ఇది జీడి తొక్క అంటారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, మా అక్క చూసారా ఎలా తీస్తుంది చక్కగానే.
తర్వాత ఇట్లా ఉంటాయండి, అంత నీట్గా క్లియర్గా ఉంటాయి. చూసారండి, ఇది పిక్క నీటికి తీసింది, ఇది తొక్క. చూసారా ఎంత చక్కగా తీస్తున్నారండి మా వాళ్ళు, తీరికగాన జీడి పిక్కలు. చూసారా మా శ్రీవల్లి జీడిపిక్కలు 2 భాగాలు చేస్తే మేము జీడిపప్పు తీసామండి. సింపుల్గా ఎలా కొయ్యాలి నేను ఇక్కడ కోసి ఒకటి చూపిస్తాను ఫ్రెండ్. చూసారా ఇలా కొయ్యాలండి 2 భాగాలు సమానంగాను. తర్వాత మనం లోపల భాగం జీడిపప్పుని తీయాలండి. చూసారా ఎలాగ తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఉంటాయండి. తర్వాత జీడిపప్పు ఉంది కదండి, దాని మీద ఒక లేయర్ ఉంటుందండి, వాళ్ళు తీసేయాలండి. తీసిన తర్వాత భలే చక్కగా ఉంటుందండి. ఈ తొక్క తీసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఈ లేయర్ ఉంటుంది చూసారా, ఒక చిన్న చిన్న పీసులా వస్తుంది, ఆ లేయర్ తీసేయాలండి. అవి తీసేస్తే మంచి గ్రేడ్లోకి వస్తాయండి, ఎక్సలెంట్గా కనిపిస్తాయి. తినడానికి కూడా బాగుంటుంది, పచ్చివి కూడా తినొచ్చు. కాబట్టి ఏంటంటే కడిగి తినడం మంచిది. లేని పక్షంలో చూసారా జీడి తొక్క ఉంది కదండి, వాటి మీద ఏమైనా యాసిడ్ కానీ రసాయనం సంబంధించింది మన నోట్లోకి వెళ్ళిపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. చూసారా మేము తీసిన జీడి పిక్కల తొక్కలు ఎన్ని తీసామో చూసారా ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇదండి ఇలాగ ఉంటాయి, లోపల జీడిపప్పు తీసామండి ఈ తొక్క నుంచి. భలేగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూసారా ఆడుతూ పాడుతూ కలిసి పని చేస్తే ఎంత హాయిగా చక్కగా పూర్తి చేసామండి మా పని. ఓకే బాయ్, సబ్స్క్రైబ్.